ఆ రీల్ చేసుకున్నందుకు 2 రోజుల్లో ఇచ్చిస్తారా? దేవుడా, ఇదేమన్నా కాలేజానారా? నిన్ను మనోడు అంటే మంది కొమ్మ ముంచినట్టు చేస్తున్నావు. ఈ కొడుకు పని చేస్తే తెలుస్తుంది. అవునా, అన్ని సోకులు బెట్టింగ్లు. ఈ రోజు అంటే ఎట్లనో ఒక తీరా గడిచిపోయింది, కానీ రేపు ఎట్లుంటుందో ఏమో నా పరిస్థితి. దేవుడు పైనే భారం వేశాం. మామ చెప్పురా. తిన్నావా? ఏం చెప్పాలరా, నిన్న నుంచి చేతిలో ఫోన్ లేదు, ఏం లేదు, వాట్సాప్ లేదు, ఏం లేదురా. జస్ట్ డబ్బా ఫోన్ వాడుతున్నా. మా వాడికి ఫోన్ ఇచ్చినా వాడు ఏం చేసిండో అర్థమవుతలేదు, అసలు చెప్తలేడు వాడు. ఈ రోజు ఉంటుంది. ఇలా ఎట్లనే చేసి ఫోన్ ఇంకా తెచ్చుకోవాలా, లేకపోతే ఈడు కొయ్యాలా. అమ్మ, ఈడేంది వాచ్మెన్ కింద నిలబడ్డాడు. ఇప్పుడు ఈడికి దొరికిందంటే ఉతికేస్తాడు. చూడక ముందు వేసుకొచ్చు. అరే అరే ఆగురే, ఆగురే, అరే నిన్నే. అరే ఉండు మామ, మళ్ళీ వేస్తా. అరే నిన్నే రా, పిలుస్తుంది. నువ్వైతే రా కొడుక, నీకు ఉంటుంది రా కింద. భయం పడుతుంది. ఫోన్ ఏమాయరా? అదే చెప్పిన వాడికి ఇచ్చిన ఏం చెప్పినవురా? అది తీసుకుపోయింది. 2 రోజులు తెచ్చిస్తారు. ఓపిక పట్టుగారా. ఏం ఓపిక పట్టాలి? నాకు ఆఫీస్ వర్క్ ఉందని చెప్పినా కదరా నీకు. అసలు ఆఫీస్ వరకు ఉంటుంది. అరే ప్లీజ్ 2 రోజులే గారు ఓపిక పట్టరా. 2 రోజులు కాదురా, నువ్వు ఫోన్ ఎక్కడ తాకట్టు పెట్టినావు కదా నాకు తెలిసి. నన్ను మనిషి చెప్పురా బాబు, డబ్బులు లేకపోతే ఏం చేసినావు చెప్పు మరి. ఘోరం అయిపోయిన పరిస్థితి. అరే నమ్మురా, దానికి నమ్మరా, నీతో టాపాలు కూడా అవుతాయి. చెయ్యి అమ్మ జీవితం. ఇప్పుడు తీసుకొస్తారా ఫోన్? ఈ రోజు ఇట్లా నువ్వు ఫోన్ తో ఇంట్లోకి రాలేవనుకో, నీ ఖాళీ రగొట్టి చేతిలో పెడతా, అర్థమైందా? ఇంత ప్రశాంతంగా ఉంది రాజా. ఏంది ఓ రాలేడు ఇవాళ. ముందుకైతే ఫోన్ చేద్దాం, నాకు ఫోన్ కావాలరా బాబు, లేకపోతే మావాడు. నంబర్ కరెక్ట్. కట్ చేస్తుండ్రా, సిస్టమ్ పెట్టుకున్నాడు. ఆటోమేటిక్గా కట్ అవుతుండే. బ్లాక్ వేసిండే కన్ఫర్మ్. బ్లాక్లో వాడేసిన నంబర్. ఫోన్ మొత్తం వేయడానికి ఫీల్ అయిపోతున్నాము. ఏం చేద్దాం, టైంకి ఇలా వస్తలేరు. ఏదైనా మాట్లాడదామంటే నీకైతే ఫోన్ చేద్దామా. లేవాటరా అయ్యా, అందరు బిజీ ఉన్నారు, నేను తప్ప. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. చెప్పరా. ఏడున్నారా? వస్తలేరు మరి ఇవాళ ఇటు? లేదురా, ఆఫీస్ మీటింగ్ ఉంది, నువ్వే టచ్ చేయరా. సరే ఓకే. ఓహో సరే, వస్తున్నా. ఓకే. వాడు ఫోన్ పట్టుకొని ఏం కథలు పడుతుండో ఏమో అసలు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. వేస్తే మన కొత్త ఐఫోన్ అని తెలవాలిరా జనాలకి. ఇది ఇది ఇట్లా రావాలి. ఇప్పుడు ఏం క్యాప్షన్ పెడదామంటావు దీనికి అంటే, న్యూ పిక్ విత్ మై న్యూ ఐఫోన్. బ్రో, నీకు ఇందాకే మెయిల్ చేసిన బ్రో, ఒకసారి చెక్ చేసుకో. నీ సిస్టమ్ రీఫ్రెష్ చేయి. రీఫ్రెష్ చేసి నాకు కన్ఫర్మేషన్కి మళ్ళీ కాల్ చేయి. 12 seconds later. హలో, చెప్పరా. పైసలు అడిగి వెళ్ళేవాళ్ళ మెయిల్ పెట్టారా నీకు ఆల్రెడీ? ఒకసారి చెక్ చేసుకోరా. ఆల్రెడీ పెట్టిన మెయిల్, ఒకసారి చెక్ చేసుకో. అరే మెయిల్ మాట్లాడరా బాబు, నెత్తునొస్తున్నావు. అరే నీకు 10 సార్లు పెట్టినారా మెయిల్, ఒకసారి చెక్ చేసుకోరా బాబు. ఎన్నిసార్లు చెప్తారా బాబు? ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకొని నాకు మళ్ళీ రిటర్న్ కాల్ చేయి. ఏమైంది ఏం జీవితంలో సాఫ్ట్వేర్ జీవితం చల్. 20 minutes later. నీ అమ్మ జీవితం. ఆనంద్, నీ ఒక 10 లక్షలు నాకు 10 లక్షలు తోటి పెట్టి మంచి ఫామ్ స్టార్ట్ చేద్దాం రా. ఏదైనా ఆర్గానిక్ ఫామ్ స్టార్ట్ చేద్దాం. ఆర్గానిక్ 10 లక్షల 2 లక్షలు ఉంటే ఈ ఐఫోన్ ఎప్పుడు ఎంత తెచ్చుకుంటాను కదా.
ఫస్ట్ ఐఫోన్ ఎందుకు తెచ్చుకున్న మార్గం ఏదని చెప్పురా. అరే వాడు కాల్ చేయరా, మంచి దమ్కి ఇస్తాడు. ఏం దమ్కిలే దోశ లేదు, ఎప్పుడు బ్లాక్ చేసిన నంబర్. ఆకలితో ఉన్న కుక్కకి మంచి ముక్క దొరికినట్టు అయిందిరా వాడికి. వాడు గట్టిగా ఫిక్స్ అయినరా నీకు ఫోన్ ఇవ్వద్దని. అదే కదా, ఆడేమో ఎత్తలేడు, మావాడేమో దమ్ ఎత్తుండు, పిచ్చిలేస్తుంది నాకు. అరే ఇంటికోవాలంటేనే భయం ఎత్తుందిరా నాకైతే. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా, వింటావా? వినకపోతే వేరే ఆప్షన్ ఉన్నారా నాకు చెప్పు. కానీ అది రిస్కే, కానీ ప్రజెంట్ సేవ్ అవుతావురా. ప్రజెంట్ సేవ్ కాదు, ఐఫోన్ చేతికి రావాలి అంతే. అయితే మా కొలిగాడు ఒకడు ఉంటాడు, వాడు ఫైనాన్స్ కి డబ్బులు ఇస్తాడు. లడ్డు కావాలా నాయనా? కానీ వాడికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం కి ఇవ్వాలి. ఇంట్రెస్ట్ తర్వాత ఫస్ట్ ఫోన్ చేయడానికి ఫోన్ చేయాలా? చేసి నువ్వు పక్క పోయి కలుతారు, ఇప్పుడే వెళ్తా ఫోన్ ముందు వాడికి చేస్తా ఫోన్. జిల్లి రాజు ఇక్కడ నేను రాజు 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 ఇదేనా? అదే నన్ను అడుగుతుంది రాజన్న నువ్వే. ఆగరా, ఇది కాదురా నంబర్, వేరే రా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చేయరా జిల్లి. దొరికిందా నంబర్? హలో, అరే ఏడున్నావురా? లేదురా, ఇట్లా మా ఫ్రెండ్ వాడికి ఫైనాన్స్ కి ఒక 2 లక్షలు కావాలి. 2 లక్షలే ఇస్తావా? వాడు నా బెస్ట్ ఫ్రెండ్ రా. వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా టైంకి ఇస్తాడు. నేను చెప్తా వాడికి టైంకి ఇవ్వమని. ఒకవేళ వాడు కట్టకపోతే నేను కడతా సరేనా? వాడు ఇప్పుడు నేను కలవడానికి వస్తాడు. 2 లక్షలే ఎక్కద్దు, ఏం అవసరం లేదు, 2 లక్షలు ఇవ్వు. సరే వాడు వస్తాడు ఇప్పుడు నీ దగ్గరికి సరేనా? పేరు ఆనంద్ రా బాబు, గుర్తుపెట్టుకో సరేనా? మంచోడే. బ్లాక్ కలర్ టీ షర్ట్ సరేనా? వాడిని రమ్మని చెప్తాను నీ దగ్గరికి ఇప్పుడు. సరే మరి ఉంటా, అంతా బాగానే కదా? సరే మరి రైట్, ఉంటా, బాయ్. అరే ఇస్తారంటరా నీకు, అమ్మా నీ ప్రాబ్లమ్ నుంచి సేవ్ అవుతారా బాబు. దండం రా దూత. బాధపడ టెన్షన్ నేను ఉన్నారా నీకు ఎప్పుడన్నా? అలాంటి నన్ను కలుగు సరేనా? పైసలు తీసుకొచ్చుకెళ్తారా? సరే రైట్. మనోడు చెప్పిన అడ్రస్ అయితే ఇదే, వీడేనా వాడు? లోపలికైతే పోదాం. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో, చెప్పు బ్రో. నేను ఆనంద్, బ్లాక్ షర్ట్, బాను. ఓకే ఓకే, కూర్చో. ఓకే బ్రో, కూర్చో, 5 minutes వెళ్ళు. సాఫ్ట్వేర్ జాబ్, హార్డ్వేర్ షాప్, డైలీ ఫైనాన్స్, 4 చేతుల సంపాదన అంటే ఇదేనేమో. మనకు ఒక్క చేతికే దిక్కులేదు. మన బతుకు. హలో చెప్పురా. ఏడున్నావురా? నేను వేరే ఇంపార్టెంట్ పని మీద వచ్చినా కానీ మ్యాటర్ ఏంది చెప్పు. అరే ఇడికి రారా, నీకు ఒక ఇంపార్టెంట్ ముచ్చట చెప్పాలా? ఏం లేరా బాబు, నాకు ఇంతకంటే ఇంపార్టెంట్ ఏది లేదు. ఇప్పుడు నువ్వేం చెప్తావో చెప్పు. అరే నీ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికిందిరా. అరే జోక్ ఎగరా నువ్వు. అరే జోక్ కాదురా, సీరియస్ చెప్తున్నారా. జల్దీ రారా నువ్వు ఇడికి. చెప్పురా ఏంది? చెప్తే నువ్వైతే రారా ఇడికి. ఇప్పుడు వస్తున్నా. అరే నువ్వు జల్దీ రారా ఇడికి, నీ ప్రాబ్లం సాల్వ్ ఇక. 5 నిమిషాలు ఉన్నట్టుండ్రా. ఓకే ఓకే ఓకే. ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికింది రో. బ్రో తొందరగా వస్తే చెప్పేసుకోవచ్చు. రా బ్రో, జల్లి జల్లి రా బ్రో, నేను పోవాలి. రారా రారా బ్రో. వచ్చిన బ్రో ఇక్కడ సైన్ చేసి డబ్బులు తీసుకెళ్ళి. బ్రో డబ్బులు ఏం అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఎందుకు బ్రో అట్లా? డబ్బులు ఏం అవసరం లేదు బ్రో. నేను వేరే వాళ్ళకి అడ్జస్ట్ ఇవ్వాల్సిన డబ్బులు నీకు ఇస్తున్నా బ్రో. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇచ్చేసుకో బ్రో, నాకు అవసరం లేదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తా రమ్మని చెప్పి నడి పొలాలు ఏం చేస్తుంది వీళ్ళు? పొలాల డైమండ్స్ ఏమైనా పడ్డాయి అయింది? ఏదైతే మన ప్రాబ్లం సాల్వ్ అయితే అదే చాలు. ఏం ఓపికరా బాబు, పొద్దు నుంచి సతాయిస్తున్నావు. ఏమోరా బాబు. మామ మహేష్ ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రాబ్లం సొల్యూషన్ అని? వచ్చినావారా? నీకోసమే వెయిటింగ్. గంట నుంచి బతిమలాడుతున్నా, నా ఆఫీస్ వాళ్ళు వచ్చినావు, నువ్వు ఇప్పుడు వచ్చినావు, నీకు చెప్తాడా ఆరాడు? అరే మావరా, అరే చెప్పురా. చెప్తా మామా, కూల్ మామా. అరే ఓకే లేదురా బాబు, సొల్యూషన్ చెప్పురా. ఏం రా మహేష్ చెప్పురా. ఊరికి రారా బాబు, తోస్తున్నారా? సొల్యూషన్ చెప్పరా అంటే తోస్తున్నావు. వీడేమున్నారా సొల్యూషన్? అరే పొలాల డైమండ్స్ ఏమన్నా పట్టే? అదేం లేదురా, ఒక్క నిమిషం రా. అరే టెన్షన్ పెట్టకరా, నాకు ఒప్పుకోలేదు చెప్పురా. అరే నాకు కూడా ఒప్పుకోలేదు.
అరే మామ చెప్పురా, టెన్షన్ పెట్టకరా మామ. అరే కూల్ కాదురా బాబు, చెప్పురా చెప్పు. అదే దమ్నం చెప్తారు ఆఫీస్ లో. అరే నీ ఆఫీస్ సైడ్ రా, 2 లక్షల సైడ్ వచ్చిందిరా, ప్లీజ్ రా. ఒక్క నిమిషం సరే చెప్పురా. కరెక్ట్ 2 సంవత్సరాల క్రితం అక్కడ ఏం జరిగిందో గుర్తుందారా? 2 సంవత్సరాలు 2 సంవత్సరాలేరా? నాకు 2 రోజుల కింద పోయిన ఐఫోన్ తప్ప నాకు డేట్ ఆఫ్ బర్త్ కూడా గుర్తులేరా. టెన్షన్ పెట్టకరా మహేష్ అన్న, ప్లీజ్ చెప్పురా. అప్డేట్ గారా, అందుకోసమే రా అప్డేట్ కమ్మన్నది. అప్డేట్ అయ్యి ఐఫోన్ సోషల్ మీడియా కూడా వాడుర్రా. ఏముందా సోషల్ మీడియాలో? ఆగు మామ, జర్ర ఓపిక పట్టు. ఇంతసేపు ఆయన ఇది అదరా అడిగి అది మామ నువ్వన్నా. ఇది సోషల్ మీడియాలో ఉందారా పోస్ట్? అరే సోషల్ మీడియా నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవాలరా బాబు. ఇది ఏముందిరా, అది పోలీసుల చేతుల నుండి తప్పించుకునే క్రమంలో తెలియదు 10,000 అరే నాకు తెలుగు అత్తలేదురా, నువ్వే అదరా బాబు. నాకు తెలుగు రాదురా. అది 10,000 కాదురా, 10 లక్షలు మామ. నాకు 10,000 అని ఉన్నదిరా బాబా. ఏమున్నారా పోలీసు పోలీసుల చేతి నుండి అరే ఆగురా, ఆడు ఎదేరుదా ఓపిక పట్టరా జరా. పోలీసుల చేతి నుండి తప్పించుకునే క్రమంలో 10 లక్షల విలువ గల బ్యాగుని సమీప అడవిలో వదిలేసి వెళ్లిన 2 గుర్తు తెలియని వ్యక్తులు. తెలుసు, గుర్తొచ్చిందా? మస్తు వెతికాం, దొరకలేదు కదా. దొరకలేదు. అంటే దొరకలేదంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? అక్కడ ఉన్నట్టే కదరా. అంటే బ్యాగ్ అక్కడే ఉందిరా. ఇప్పుడు మనం పోయి వెతికితే దొరుకుతాయి మనకి. ఎందుకు దొరకదు మామ? అదే నువ్వు చెప్పిన ప్రాబ్లం సొల్యూషన్. ఆఫీస్ సైడ్ 2 లక్షలు ఇచ్చేది ఈ సైడ్ వచ్చిన. దీనికంటే మంచి ఐడియా ఉన్నా మీ దగ్గర? అరే నువ్వు మాట్లాడగా ప్లీజ్, నువ్వు ఏమన్నా కూడా అర్థమవుతా. అరే నువ్వు ఫ్రెండ్ నంబర్ పైసలు అనుకుంటా. అరే ఇది చేసిన ఆయనకి ఫోన్ మర్చొచ్చినారు ఇంట్లో. ఓ నంబర్ రా. అరే నువ్వు మధ్యలో దొరక, నీకు అవసరం లేదు. అరే రాజా నంబర్ రా. మీ ఫ్రెండ్ రాజు ఆడు ఫైనాన్షియల్ బ్రోకర్. ఫైనాన్స్ ఆడు దగ్గర ఉంది మామ. నీకేడిది రాడు? అరే డీటెయిల్స్ అనవసరం, నాకు నంబర్ కావాలి అంతే. ఇరా తీసుకో. హలో బ్రో, నేను ఆనంద్. అదే బ్రో ఇంతకు ముందు వచ్చినా కదా. చెప్పు బ్రో. అదే బ్రో డబ్బులు అవసరం ఉంది. ఇస్తా 10% ఇంట్రెస్ట్. 10%? 3% కదా బ్రో. అంతే బ్రో. కొంచెం చూడు బ్రో, నేను బాగా దగ్గర చుట్టాం బ్రో. నీకు అవసరం ఉంటే తీసుకోలేదంటే లేదు బ్రో. అవసరమా? దాన్ని అయినట్టుంది. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇచ్చేసుకో బ్రో, నాకు అవసరం లేదు. బాగా అర్థమైనట్టున్నాడు. సర్వనాశనం చేసావు దరిద్రి పెదవా. చేతుల దాకా వచ్చిన డబ్బు చెడగొట్టేసావు. నేనేమనాలో కూడా అర్థమవుతుంది. ఒకవేళ వీడు చెప్పినట్టు నిజంగానే అక్కడ బ్యాగ్ దొరికితే లైఫ్ సెట్. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అరే సరే నడురా పో. ఇక్కడికి రా. అది చెప్పిండు కదా, అది తప్పితే వేరే ఆప్షన్ లేదు నాకు ఇప్పుడు. సరే రా పోదామా. నడు మరి, ఇంకెందుకు లేట్ చేస్తున్నావు? ధరా. రేపు సోమవారం ఉన్నదిరా. పొద్దున్న లేచి శివాలయం పోయి ఒక కొబ్బరికాయ కొట్టి దేవుని ప్రార్థించుకోదాం రా. మరి అంత టైం లేదు రా, వచ్చినాక కొడదాం. ధర పోదా బ్యాగ్ వేసుకున్నా. అరే ఆగురా, అటువంటి ఆషామాష అనుకుంటున్నావా రా? దానికి ఒక టైము పద్ధతి ప్రకారం ఇవన్నీ ఉంటాయిరా. ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజనం. అది మన చిన్న మ్యాటరా. 10 లక్షలు రాడా? ఓపిక పట్టు. రేపు పొద్దున పోదాం మరి. పొద్దున అని చెప్పినా కదా, నువ్వు లేచి ఫోన్ చేస్తావు, నేను చేయాలా? 6 o'clock షార్ప్ స్నానం చేసి రెడీ ఉండు. ఇది చెప్పు, లేవర్ పొద్దున.